ఏళ్ల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో దళితుల మీద ఇంత అన్యాయం జరుగుతుంది. మరి కేంద్ర నాయకులు బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ప్రతిసారి ఉద్యమాలు చేస్తా ఉన్నాము, ప్రతిసారి ఎండగడుతూనే ఉన్నాము. ఖమ్మంలో జరిగినటువంటి మరియమ్మ ఇష్యూ ఏదైతున్నదో, మరియమ్మ ఇష్యూ ఏదైతుందో జై భీమ్ సినిమా లాగా, జై భీమ్ సినిమా ఏ రకంగా చేసిరో మరియమ్మ ఇష్యూని అదే రకంగా చేస్తే ఏ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే, ఏ టీఆర్ఎస్ పార్టీ మాట్లాడే, ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోయింది, వారికి అండగా ఉన్నది, వారికి న్యాయం చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పేసి మీ సిగ్నేచర్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. తర్వాత వికారాబాద్ సంబంధించినటువంటి ఒక ఎస్సీ సంబంధించినటువంటి యువకు మరియమ్మ లాక్ అప్ డేట్ పై జాతీయ ఎస్సీ కమిషన్ లో కలుస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఒక మహిళను లాకప్ డేట్ చేసుడా ఫ్రెండ్లీ పోలీస్ అంటే వారు చేసినటువంటి నేరం ఏంది? ఒక దళిత మహిళ చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు విచారణ చేయకపోవడం భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నుంచి తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తాం. మహిళ టీఆర్ఎస్ లీడర్లు ఈ రకంగా దళితుల మీద వేధింపులు